నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్న పరిస్థితులు బహుముఖ సంక్లిష్టతతో నిండిపోయాయి. ఒకవైపు రాజకీయంగా బలమైన కూటమి ఒత్తిడి పెరుగుతుండగా, మరోవైపు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత, కుటుంబపరమైన అంశాలు కూడా రాజకీయ చర్చల్లోకి వస్తున్నాయి. ముఖ్యంగా అవినీతి కేసులు వేగవంతమయ్యే అవకాశాలపై చర్చలు కొనసాగుతున్నాయి. అంతేకాకుండా కేంద్ర సహకారం తగ్గిందన్న అభిప్రాయాలు వ్యక్తమవడం, పార్టీ నేతలు వివిధ కేసుల్లో చిక్కుకోవడం, ఇవన్నీ కలిపి వైసీపీపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఈ క్రమంలోనే మాజీ మంత్రి విడుదల రజని చేసిన వ్యాఖ్యలు మరోసారి వివాదానికి దారితీశాయి. ఆమె ప్రెస్ మీట్ పెట్టి గొడ్డలి పార్టీ అని ఎందుకు అంటున్నారు అంటూ ప్రశ్నించడంతో సోషల్ మీడియాలో భారీ ట్రోలింగ్ మొదలైంది. ఏమని మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు? మీరు గాని మీ మంత్రులతో గాని ఏం మాట్లాడిస్తున్నారు? మీరేం మాట్లాడుతున్నారో అదే మీ పేపర్లు రాస్తారు, అవే మీ టీవీలు చూపిస్తా ఉంటాయి. గొడ్డలి పార్టీయా? గొడ్డలి పార్టీ అని మాట్లాడతారా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని? మీరా మాట్లాడతారు? ఒక్కసారి మీ చరిత్ర తీసుకుంటే వెన్నుపోటుకి కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు గారు, వెన్నుపోటుకి హత్య రాజకీయాలకి పేటెంట్ చంద్రబాబు నాయుడు గారు. అలాంటి మీరు మమ్మల్ని మాట్లాడతారు? ఎందుకంటే ఈ పేరుకు మూలం వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుతో ముడిపడి ఉంది. 2019 మార్చి 15న జరిగిన ఈ హత్య తొలుత గుండెపోటుగా చిత్రీకరించబడగా, తర్వాత దాన్ని హత్యగా ప్రకటించడం రాజకీయంగా పెద్ద దుమారం రేపింది. ఆ సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడుపై ఆరోపణలు మోపుతూ సానుభూతి పొందిన వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు దర్యాప్తు విషయంలో నెమ్మదిగా వ్యవహరించిందన్న విమర్శలు ఎదుర్కొంది. ఇదే సమయంలో వైఎస్ షర్మిల, సునీత చేసిన వ్యాఖ్యలు, ముఖ్యంగా గొడ్డలితో నరికి చంపారు అన్న ఆరోపణలు మళ్లీ వెలుగులోకి రావడంతో ఈ గొడ్డలి పార్టీ అనే ట్యాగ్ రాజకీయంగా బలపడింది. ఇప్పుడు 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కూటమి ఈ అంశాన్ని సజీవంగా ఉంచాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో విడుదల రజని లేవనెత్తిన ప్రశ్న తేనె తుట్టను కదిపినట్లు అయింది. ఆమె ఉద్దేశం పార్టీపై వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పడమే అయినా ఫలితంగా పాత వీడియోలు, వ్యాఖ్యలు మళ్లీ వైరల్ అవుతూ వైసీపీకి ఇబ్బందిగా మారాయి. రాజకీయాల్లో ఒక చిన్న వ్యాఖ్య కూడా ఎంత పెద్ద ప్రభావం చూపుతుందో ఈ సంఘటన స్పష్టంగా చూపిస్తోంది. ఒకవైపు న్యాయపరమైన ఒత్తిళ్లు, మరోవైపు రాజకీయ దాడులు, అంతేకాకుండా కుటుంబపరమైన వివాదాలు అన్నీ కలిసి వైసీపీని కష్టకాలంలోకి నెడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పార్టీ ఎలా ముందుకు సాగుతుంది, ప్రజల విశ్వాసాన్ని ఎలా నిలబెట్టుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ప్రతిపక్షం ఈ అంశాన్ని నిరంతరం ప్రస్తావిస్తూ ప్రజల్లో బలమైన నెగటివ్ నేరేటివ్ ను తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తోంది. దీనికి సమాధానంగా వైసీపీ వ్యూహాత్మకంగా ఎలా స్పందిస్తుంది, ఇలాంటి వివాదాల నుంచి బయటపడేందుకు కొత్త అజెండాతో ముందుకు ఎలా వస్తుందో చూడాలి. మొత్తంగా చూస్తే గొడ్డలి పార్టీ అనే ట్యాగ్ ఒక రాజకీయ ప్రచార ఆయుధంగా మారి రాబోయే ఎన్నికల వరకు ఇదే అంశం చుట్టూ తిరిగే అవకాశం కనిపిస్తోంది. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.